మునగాల గ్రామం నుంచి గూడూరుకు వస్తుంటాం సార్. మేము గూడూరు రోజు వస్తుంటాము. ఈ వాసనకి చిన్న పిల్లలు కానీ నిండు మనుషులు కానీ వస్తే చాలా పెద్ద వాసనగా దాని ఇక్కడ పందులు అవన్నీ గెలుపుకుంటా వాసన ఉంటుంది సార్. మాకు ఇదొక్కటి తీసేస్తే మాకు బాగుంటుంది. జ్వరాలు వస్తున్నాయి, దాని గురించి చిన్న పిల్లలు కూడా జ్వరాలు వస్తున్నాయి. అది మాకు చాలా ఇబ్బంది. ఇది ఒక్కటి మాట తీసేయండి. ఇది గూడూరు నుండి సుంకేశ్వర పోయే రోడ్డు. గూడూరు ఊరి చివరిలో ఈ చెత్త వచ్చి రోడ్డు మీద పడి బండ్ల మీద ఉంటే 2 సార్లు కూడా కింద పడినాం. బై మిస్టేక్ మేము కొంచెం ఉంటే వెనక బండి ఉంటే మేము బండి తొక్కిపోయేది. కాకపోతే వర్షాకాలం మటుకు దరిద్రంగా ఉంటుంది. అంత స్మెల్, అంత చండాలమైన వాసన వస్తుంది. పిల్లలు తీసుకొని పోవాలన్నా కూడా ఇక్కడ బండి ట్రాఫిక్ లాగా బండి స్లిప్ కావడం వాగన్లా పిల్లలకు కూడా కొంచెం ఎఫెక్ట్ జరిగి కూడా చాలా గతంలో చాలా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎంతమందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మీకు దయచేసి చెప్తున్నాం సార్, దీన్ని కొంచెం ఎలిపి చేసి మాకు సాయం చేస్తే అదే మాకు ధన్యవాదాలు సార్. కళ్ళు కల్పిద్దాం సార్. మేము గూడూరులో కూడా బట్టి కూడా ఇక్కడ 30 ఏళ్ళు అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది రస్తకి రావడం పోవడానికి. అంత స్మెల్, వాసన, ఆ పందులు బండి కట్టం రావడం, కింద పడుతున్నాము. చాలా యాక్సిడెంట్లు అవుతున్నవి. కాళ్ళు పోయి చేతులు పోయి మన పనికి పోవాలంటే కూడా పొలానికి వెళ్ళి ఇట్టకెళ్ళ పోతారు. పొలం ఇక్కడే ఉంది. ఇటు నుంచి కర్నూలు పోలము గాలమ్మలపురమ్మలు చాలా ఇబ్బంది అవుతుంది. నేను ప్రజెంట్ ఇక్కడ కొత్తగా ఇంట్లో తీసుకున్నాను, ఫ్లాట్ తీసుకున్నాను, ఫ్లాట్ కట్టించుకుంటున్నాను. నాకు వెహికల్ తీసుకోవడానికి ఇసుక లారీలు కానీ ఇటుక పిల్లల లారీలు కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పోయిన వర్షంలో మొత్తం గుంతలుగా పడి బండ్లు ఇబ్బందులు, రైతులు ఇబ్బంది పడినారు. నేను కూడా 2-3 సార్లు వెహికల్తో పాటు కింద పడినాను. ఇది మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమో, కలెక్టర్ గారికి అయితేనేమో ఈ యొక్క మున్సిపల్ ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల రాజోలు అనే గ్రామంకి వెళ్ళాలి, మళ్ళీ సుంకేశ్వర గ్రామంకి వెళ్ళాలి, మునగాలం మల్లపురం గ్రామాల వాళ్ళు కూడా ఇదే రూట్లో తిరగాలి. వాళ్ళు కూడా గ్రామస్తులు వాళ్ళు కూడా ఒకసారి అబ్జెక్షన్ చేసినా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. మేము ఇదే విషయంకి కలెక్టర్ గారికి కానీ తర్వాత మున్సిపల్ ఆఫీస్ గారికి తెలియజేసినాము. ఆయన కూడా రెస్పాన్స్ కాలేదు. వాళ్ళు మొన్న లాస్ట్ వీక్లో ఒక 10 వెహికల్స్ ఏమో ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. మిగిలినది కూడా కంప్లీట్ చేస్తారనుకుంటే చేసుకోలేదు. మళ్ళీ పై అధికారులను అడుగుదామనే లోపలనే వాళ్ళు రెస్పాన్స్ కాకుండా ఎవరు సమాధానం ఇవ్వట్లేదండి. దయచేసి ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఎక్కడికైనా ఊరు బయటికి అవుట్ సైడ్కి డంపింగ్ షిఫ్ట్ చేయవలసినదిగా మేము మా ప్రజల తరపున, ఈ కాలనీ తరపున కోరుకుంటున్నామండి.